హలో అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఆసరా మరియు చేయూత పింఛన్లకు సంబంధించిన మరియు మహిళలకు 2500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో మనకు ఆమోదం అయితే అసెంబ్లీలో అయితే బిల్ అయితే పాస్ అవడం అయితే జరిగింది. సో ఎన్ని కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో కొత్తగా పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారో మరియు ఎంతమందికి ఎన్ని జిల్లాల వారికైతే ఈ డబ్బు అనేది అందిస్తుందో, మరి కొత్త పింఛన్లు అయితే ఎవరికి ఇస్తారో, ఎవరికైతే కట్ కాబోతున్నాయో, ఆ పాత పింఛన్లు అర్హులు కాని వారికి కట్ అయిపోతున్నాయో, అర్హులు ఎవరు అనేది మనం పూర్తి వివరాల అప్డేట్ అనేది నిన్నైతే రావడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో మనమైతే ఈరోజు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చేయడం అయితే జరిగింది. సో వీడియోని అయితే చివరిదాకానైతే చూడండి. సో మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకైతే 2500 మహిళలకు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో మహిళలకు 2500 మరియు ఆసరా కొత్త పింఛన్లు అనేవి రానున్న తొందరలోనైతే వచ్చే నెల కాకుండా మరియు మార్చి ఎండింగ్ నుంచి అయితే ఈ డబ్బును అనేవి పింఛన్ రూపంలో ద్వారా మహిళలకు ఆసరా పింఛన్ల ద్వారా, ఇతర పింఛన్ ద్వారా అన్ని పింఛన్లు పెంచుతూ మరియు మహిళలకు 2500 పింఛన్ రూపాయలు అనేవి 53,000 కోట్లు అయితే మనకైతే ఇవ్వడానికైతే ఛాన్స్ ఉంది. సో 53,000 కోట్లనైతే రెడీ అయితే ఉంది. సో రానున్న 15 రోజుల్లో మరియు మార్చ్ ఎండింగ్లోనైతే మార్చ్ స్టార్టింగ్ నుంచి ఇవ్వడానికైతే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.